నమస్తే. 2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కొంత ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో పార్ట్నర్స్ మధ్య కొన్ని విషయాల్లో డిలే అవ్వటం కానీ, లేదా అంటే మనస్పర్ధలు కానీ ప్లాన్ చేసుకుంటున్నారు. డెవలప్మెంట్కి, బిజినెస్ డెవలప్మెంట్కి అండ్ కొంత ఎన్లార్జ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఆటంకాలు పడుతూ ఉంటాయి, లేకపోతే ఏవో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. పార్ట్నర్స్ మధ్య వివాదాలని కాదు, వాళ్ళకు కొన్ని అడ్డంకులు ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కన్యా రాశి వారు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి పై అధికారులతో కొంతవరకు మనస్తాపం కలగటం కానీ, లేదా ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళకి పెండింగ్ పడటం, ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంత పెండింగ్లో పడిపోయే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంత అనారోగ్య సమస్యలు తగ్గొచ్చు ఈ మాసంలో. శత్రువులపైన ఆధిపత్యం అయితే పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసంలో కొన్ని విషయాల్లో జాప్యం కానీ, నిరాశ కానీ ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాలి. ఈ అత్యధికంగా శ్రద్ధ వహించకపోవడం వల్ల చాలా వరకు ఫర్దర్ ఎగ్జామ్స్ కానీ, సెమిస్టర్స్లో కానీ మార్క్స్ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా స్పెషల్గా ఆరోగ్య విషయాల్లో కేర్ తీసుకోవాలి. మానసిక ఒత్తిడితో పాటు ఇవి ఇంప్రూవ్ అవుతుంటాయి. హెల్త్ ఇష్యూస్ అనేవి కొంత ఇంప్రూవ్ అవుతుంటాయి. జాగ్రత్త వహించండి. ఇక కుటుంబ వివాదాలు కానీ, ఏమన్నా కొన్ని రకంగా ఇబ్బందులు, చికాకులు అయితే ఏర్పడతాయి. సడన్గా కోపం పెరగచ్చు ఈ మాసంలో కన్యా రాశి వారికి. ఎందుకు కోపం పెరుగుతుందో తెలీదు. సడన్గా ఈ టెంపర్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ ఆ విషయంలో కొంత పాజిటివిటీ అయితే చక్కగా కనిపిస్తుంది. ఇంకా మిగతా విషయాలు ఏవైతే చెప్పానో ఆ విషయాల్లో జాగ్రత్తగా శ్రద్ధ వహించండి. తర్వాత స్పెక్యులేషన్ వ్యాపారం కూడా మాధ్యమిక ఫలితాల్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత పెండింగ్ పడుతుంది. సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని అవరోధాలు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఏవైతే పర్సనల్ జాతకంలో పరిహారాలు ఉంటాయో అవి చక్కగా చేసుకోవడం వల్లనే మనకు ఆ రిలీఫ్ అన్నది వస్తుందన్నమాట. సో కన్యా రాశి వారి ఈ మాసంలో ఎక్కువగా పూజ చేయాల్సిన దైవ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మాసంలో సాయిబాబా ఆరాధన కానీ, విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల కొంత పాజిటివిటీ అన్నది పెరుగుతూ ఉంటుంది. తర్వాత రాని బాకీలు పెండింగ్లో పడిపోతాయి. కోర్టు సమస్యలు పెండింగ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ మాసం అంతా చికాకులు, ఇబ్బందులు కలిగించే విధంగా కన్యా రాశి వారికి ఉంటుంది. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాల్లో సాయిబాబా ఆరాధన, విష్ణు సహస్రనామాన్ని పఠించడం అనేది చక్కటి ఉపశమనాన్ని కన్యా రాశి వారికి పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.